అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ సేల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. బట్ దీంట్లో తెలిసి తెలియక చాలామంది అయితే మిస్టేక్స్ చేస్తుంటారు. అవేంటో మనం వాటిని చేయకుండా ఎలా జాగ్రత్త పడాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేదంటే మీరు కూడా వాళ్ళలాగానే తెలిసి తెలియక ఏదో ఒక తప్పైతే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రీసెంట్‌గా మోస్ట్‌లీ అందరూ ప్రతి చిన్న ఐటెమ్ అయినా, పెద్ద ఐటెమ్ అయినా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవడమే ప్రిఫర్ చేస్తుంటారు. అండ్ మోస్ట్‌లీ బయట ప్రైజెస్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైజెస్ కూడా రీజనబుల్‌గా ఉంటాయి. ఇంకా హోమ్ డెలివరీ కూడా అవైలబుల్‌లో ఉంటుంది అనేసి ఆర్డర్ అయితే చేస్తుంటారు. కానీ ఇప్పుడైతే సేల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ సేల్‌లో కొన్ని లాక్స్ ఆఫ్ ఆర్డర్స్ అయితే వస్తుంటాయి. మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు రాంగ్ డెలివరీ అవ్వడం, లేక డ్యామేజ్ ప్రోడక్ట్ రిసీవ్ అవ్వడమో ఏదో ఒకటి జరగొచ్చు. సో మీరైతే మీ సైడ్ క్లియర్‌గా ఉండడానికి డెలివరీ బాయ్‌కు మీకు ఆ ప్రోడక్ట్ డెలివరీ చేసేప్పుడు వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టుకోండి. మన దగ్గర ఒక ప్రూఫ్ అనేది అయితే ఉంటుంది. అక్కడే బాక్స్ ఓపెన్ చేసి, చూసి, చెక్ చేసి డెలివరీ ఓటీపీ అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరూ సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి అనేసి ఈ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ యాప్స్ ఓపెన్ చేసి డిఫరెంట్ ఐటెమ్స్ అయితే చెక్ చేస్తుంటారు. వాటి ప్రైజెస్ ఏంటి, ఎంత డిస్కౌంట్‌లో వస్తున్నాయి అది అనేసి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ కొనాలి అనేసి వెళ్తాం. మనం ప్రీవియస్‌గా సెర్చ్ చేసి ఉండడం వల్ల ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ యాప్స్ మనకు ఆ ప్రొడక్ట్స్ అయితే రికమెండ్ చేస్తుంటాయి. మనకు తెలిసిందే కదా ఈ ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్ అల్గారిథం గురించి. మనం ఏవైతే సెర్చ్ చేసి ఉంటామో ప్రొడక్ట్స్ వాటిలో లోయెస్ట్ ప్రైస్ ఉన్నవి లేదా భారీ డిస్కౌంట్ వచ్చిన ప్రొడక్ట్స్‌ని సజెస్ట్ చేస్తుంది. అప్పుడు మనం మోస్ట్‌లీ వాటిని ఆర్డర్ పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ ఆ ప్రైస్‌కి ఆ ప్రోడక్ట్ రాకపోవచ్చేమో, మిస్ చేసుకుంటామేమో అనేసి ఆ ప్రొడక్ట్స్‌ని మనం ఆర్డర్ చేసేస్తాం. అలా మనకు తెలిసి తెలియకుండానే కొన్ని ఆర్డర్స్ అయితే చేసేస్తుంటాం. మీకు ఆ ప్రోడక్ట్‌తో అవసరం ఉందో లేదో ఒకటికి 2 సార్లు ఆలోచించి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఆల్రెడీ అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ యాప్స్‌లో వేరే సేల్ అయితే ఆల్రెడీ లైవ్‌లో ఉంది. కొన్ని ప్రొడక్ట్స్‌కి మనకు సేల్ ప్రైస్ లైవ్ అనేసి ఒక నోటిఫికేషన్ అయితే చూయిస్తుంది. అలా అనేసి బీబీడీ అండ్ గ్రేట్ ఇండియన్ సేల్ లైవ్ అయిపోయిందనేసి కంగారు పడకండి. కొంతమందికి ఇది తెలియక సేల్ ఈజ్ లైవ్ అనంగానే ప్రీవియస్‌గా కంపేర్ చేసినప్పటికంటే కొంచెం ప్రైస్ తక్కువ కనబడడం వల్ల సేల్ స్టార్ట్ అయిపోయిందేమో అనేసి తొందరపడి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసేస్తున్నారు. మీరైతే ఈ తప్పు అస్సలు చేయకండి. ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు 27 సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అనేసి. ప్రైమ్ మెంబర్స్‌కి అయితే ఒకరోజు ముందే 26న అయితే సేల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అదే ప్రోడక్ట్ ఇంకా మీకు తక్కువకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో మీరు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్‌ని ఎక్కువ డిస్కౌంట్‌లో తీసుకోవాలనుకుంటే మాత్రం పక్కా కార్డ్స్ అయితే ఉండాలి. అలా అనేసి ఓన్లీ క్రెడిట్ కార్డ్సే కావాలా అంటే పర్లేదు. మీ దగ్గర ఉంటే వాడుకోండి. లేదా ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీని ఎవరినైనా అడిగి వాడుకోండి. ఒకవేళ లేదు అంటే మాత్రం డెబిట్ కార్డ్స్ అయితే మోస్ట్‌లీ అందరి దగ్గర ఉంటాయి. ఈ కార్డ్స్‌ని కూడా వాడొచ్చు మీరు ఈ సేల్‌లో. బట్ ఏంటంటే మెయిన్‌గా మీరు క్రెడిట్ కార్డ్స్‌తో ఎక్కువ డిస్కౌంట్ అయితే తీసుకోవచ్చు కంపేర్ టు డెబిట్ కార్డ్. బట్ ఏం పర్లేదు. ఉన్న కార్డ్ వాడుకొని ఎంతో అంత సేవ్ చేసుకోవడమే బెటర్ అంట నేనైతే. కొంచెం సేవ్ అయినా కూడా ఎంతో కొంచెం సేవ్ అయినట్లే కదా! ఒకవేళ మీరు ఈ సేల్‌లో మొబైల్ ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయని తెలుసుకోవాలనుకుంటే వీడియో లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. అలానే డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. వెళ్లి చెక్ చేయండి. మీరు ఏ ప్రొడక్ట్స్‌ని ఈ సేల్‌లో పర్చేస్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో మీకు నచ్చితే మాత్రం ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.